గుంటూరు ఎంపీ సీటు విషయంలో టీడీపీ లెక్కలు మారుతున్నాయా? సామాజిక సమీకరణాల పరంగా అవుట్ ఆఫ్ ద బౌండరీ ఆలోచిస్తున్నారా? కమ్మ కాపు మధ్య అభ్యర్థిత్వం దోబుచులాడుతోందా? పార్టీ అధిష్టానం మనసులో ఏముంది? తెర మీదికి రాబోతున్న కొత్త లెక్కలేంటి? గుంటూరు లోక్సభ సీటు పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో ప్రత్తిపాడు, తాటిగుండ ఎస్సీ రిజర్వ్డ్. మిగతా 5 నియోజకవర్గాల్లో మంగళగిరిలో బీసీలు ఎక్కువ. అయితే అనూహ్యంగా గత 2 విడతల నుంచి వైసీపీ రెడ్డి అభ్యర్థిని బరిలో దింపి విజయం సాధించింది. ఇక అదే స్థానంలో టీడీపీ కమ్మ అభ్యర్థికి టికెట్ ఇచ్చి చేతులు కాల్చుకుంది. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్. అయినా ఈసారి కూడా అక్కడి నుంచే పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారట ఆయన. బీసీ సీట్లో కమ్మకిస్తున్నందున ఈసారి ఖచ్చితంగా గుంటూరు పార్లమెంటు టికెట్ను బీసీ అభ్యర్థికి ఇవ్వాలన్న ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక టీడీపీ నుండి మంగళగిరితో పాటు తెనాలి, పొన్నూరు సీట్లు కలుపుకుని మొత్తం 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కమ్మ అభ్యర్థులు ఉంటారన్నది క్లియర్. పొత్తులో భాగంగా తెనాలిని జనసేనకు ఇస్తే ఆ పార్టీ తరపున కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాదెండ్ల మనోహర్ పోటీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ అలా కాదని టీడీపీ పోటీ చేసినా ఆలపాటి రాజాది కూడా కమ్మ సామాజిక వర్గమే. అయితే గుంటూరు వెస్ట్ను బీసీలకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. అంతవరకు బాగానే ఉన్నా గుంటూరు ఎంపీ సీటు ఎవరికి ఇస్తారన్నది ఇప్పుడు కొత్త ప్రశ్న. 3 అసెంబ్లీ స్థానాలు కమ్మకు ఇచ్చి అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని లోక్సభ బరిలో దింపుతారా, లేక ప్లాన్ మారుతుందా అన్న చర్చ జరుగుతోంది కేడర్లో. ప్రస్తుతం గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీగా ఉన్నారు. 2 సార్లు ఆయన గుంటూరు నుంచే గెలిచారు. అయితే నియోజకవర్గాన్ని అస్సలు పట్టించుకోరన్న విమర్శలున్నాయి. ఈ వ్యవహారాలతో విసుగు చెందిన కేడర్ కూడా కొత్త నాయకుడు కావాలని కోరుకుంటోందట. ఈ పరిస్థితుల్లో సుజనా చౌదరి పేరు వినపడుతోందట. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారాయన. ఎన్నికల నాటికి లెక్కలు మారి జనసేన రూపంలో బీజేపీకి కూడా సీట్లు ఇవ్వాల్సి వస్తే సుజన గుంటూరు అభ్యర్థవుతారనేది లోకల్ టాక్. అదే సమయంలో తెనాలి సీటు జనసేనకు ఇవ్వాల్సొస్తే అక్కడి సీటు ఆశిస్తున్న మాజీ మంత్రి ఆలపాటి రాజా గుంటూరు ఎంపీగా పోటీ చేయొచ్చన్న మాట కూడా వినిపిస్తోంది. కానీ లోక్సభ సీటుతో పాటు 3 అసెంబ్లీ సీట్లు కమ్మకు ఇచ్చి జిల్లాలో కాపులకు మొండి చేయి చూపించడం సరికాదన్న వాదన కూడా టీడీపీలో ఉంది. అందుకే ఎంపీ అభ్యర్థిగా కాపును ఎంపిక చేస్తే బెటర్ అన్న సూచనలు సైతం ఉన్నాయట. అటు వైసీపీ కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడిని బరిలో దింపొచ్చన్న ప్రచారం జరుగుతోంది. అందుకే తాము కూడా కాపు అభ్యర్థికే ఇస్తే జనసేన ఓట్లు కూడా చీలకుండా ఉంటాయన్న సూచనలొస్తున్నాయట పార్టీ నాయకత్వానికి. ఈ క్రమంలోనే గుంటూరుకు బాగా టచ్లో ఉండే ఓ మాజీ మంత్రి పేరు గట్టిగా వినిపిస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన ఆ మాజీ మంత్రి రాజధాని భూసేకరణ, ఇతర వ్యవహారాల్లో కీలకంగా పనిచేశారని, గుంటూరు పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో ఆయనకు మంచి పరిచయాలున్నాయని అంటున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈసారి గుంటూరు ఎంపీ అభ్యర్థి విషయంలో మూస ధోరణితో కాకుండా లెక్కలు ఎక్కలను పక్కాగా చేసుకుని బరిలో దిగాలనుకుంటోందట టీడీపీ అధినాయకత్వం. ముందు ముందు ఎలాంటి పరిణామాలుంటాయో చూడాలి.